హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మేమైతే అనుకోకుండా క్రూజ్ ట్రిప్కి స్టార్ట్ అయిపోయాము. ఈస్టర్ బ్రేక్లో ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు యానివర్సరీ సేల్ కింద బ్రిక్కా క్రూజ్లో చాలా తక్కువ ప్రైజెస్కి మాకు సీ వ్యూ క్యాబిన్ దొరికేసింది. ఆల్మోస్ట్ 470 దొరికింది. సో వై నాట్ స్పెండ్ ఏ డే విత్ కిడ్స్ ఇన్సైడ్ ద క్రూజ్ అన్నట్టుగా స్టార్ట్ అయిపోయాము. సో ఈ హోల్ క్రూజ్ అయితే 24 hours క్రూజ్. మనం ఎక్కడా కూడా బోట్ దిగము. అన్ని యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే కూడా క్రూజ్ లోపల ఎంజాయ్ చేస్తామన్నమాట. అవన్నీ డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వ్లాగ్లో చూపించేద్దాం అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆల్ సెట్? ఎక్కడికి వెళ్తున్నాం నువ్వే చెప్పాలి. బ్రిక్కా లైన్లో ఫస్ట్ బోట్ దిగకుండా మరి హోమ్కి వెళ్తున్నాం. లాస్ట్ మినిట్ ప్లానింగ్ అంటే ఇలాగే ఉంటుంది. వీడేమో వీడు క్లియర్గా బోర్డు రాశాడు నో ఫుడ్ అని. మనమేమో పులావులు, లెమన్ రైస్లు, బిర్యానీలు అన్నీ పట్టుకొచ్చినాం. మన పరిస్థితి ఏందన్నా, మొత్తం ఫుడ్ పడేసేసారు. స్టెమ్ కూడా ఎలా అంటే ఒకవేళ తెస్తే బాక్స్ పడేస్తాడు అని అనుకునే వచ్చాం. అందుకే సిల్వర్ ఫాయిల్ తెచ్చుకున్నాం. పడేసినా డస్ట్బిన్ పడేద్దామని. వాసన చూడండి కనీసం. తినేసావా? మొత్తం తినేసావా? దీనికి కాంపెన్సేషన్ గా రేపు వెళ్ళి మంచి బిర్యానీ ఒక చేసుకొని డబ్బాకి పులావ్ తెస్తే డస్ట్బిన్ వేసేసాడు. పెట్టుకొని వాడన్నా తిని ఉండొచ్చు కదా. అదే కదా. మీరన్నా తినండి. టూ మచ్ వినోద్, ఫుడ్ అంతా తెచ్చావా? మొత్తం అసలు ఇంతకు ముందు మమ్మీ ఒక చపాతీ వచ్చింది. చపాతీస్ ఉంది. ఒక ప్యాకెట్ దారుణం కదా. కష్టపడకుండా హ్యాపీ. ఏమైతే లెమన్ రైస్, ఇది చికెన్ అది కూడా నేను మెయిస్ చిక్లింగ్ వేస్ట్ చేసిన. ప్రాబ్లం అది కాదు, ప్రాబ్లం ఇప్పుడు వీళ్ళ ఫుడ్ తినాలి, అది బాధ. పోతే పోయింది, ఇప్పుడు మళ్ళీ తినాలి. అది కదా పదండి. అర్థం కాలే. ఈస్టర్ అన్నా ఫుల్ రష్ ఉంది. ఆంటీ ఫస్ట్ టైం ఆ క్రూజ్? లేదు, సెకండ్ టైం. ఫిన్లాండ్కి వెళ్ళినారా? మీకు అంటే మీకు ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. ఎక్సైటెడ్గా ఉన్నారా? డాన్స్ వేపిస్తారంట, మ్యూజిక్ అంతా పెట్టి. అంతే. ఎక్కడికి వెళ్తున్నావు? బోట్లోనా? ఎక్కడికి వెళ్తావు బోట్లో నువ్వు? ఇండియా కాదు, బోట్లో ఎక్కడికి వెళ్దాం మనం? లాల్లో వెళ్తామా? మేము ఇంతకు ముందు అయితే వైకింగ్ లైన్, సిల్జా లైన్ అని అన్ని క్రూజ్ ఎక్కాం, కానీ ఫుడ్ అయితే అలో చేశాడు. కానీ ఈ పర్టికులర్ క్రూజ్లో కొంచెం కూడా ఫుడ్ అలో చేయలేదన్నమాట. పిల్లలకి అంటే ఏదో కొంచెం ఇచ్చాడు కానీ, బట్ ఫుడ్ అంతా వేస్ట్ చేయడం చాలా బాధ అనిపించింది. మీరు ఎవరన్నా ఈ పర్టికులర్ క్రూజ్లో ప్లాన్ చేసుకునే పని అయితే మాత్రం ఫుడ్ డెఫినెట్లీ క్యారీ చేయొద్దు. పిల్లలకి ఇంకా చెప్పాలంటే బ్రెడ్ కానీ లేకపోతే బటర్ కానీ అలాంటివి అలో చేస్తున్నాడు, కానీ మన ఇండియన్ ఫుడ్స్ లైక్ రైస్ కానీ చపాతీస్ కానీ అస్సలు అలో చేయట్లేదు. అండ్ మోర్ ఓవర్ క్రూజ్ లోపల కూడా నాకు కనిపించింది ఆప్షన్స్ అయితే బాగానే ఉన్నాయి. వీ కెన్ స్టిల్ బై దేర్ అండ్ ఈట్, ఇట్స్ నాట్ దట్ ఎక్స్పెన్సివ్. ఫైనలీ మేమైతే షిప్ లోపలికి వెళ్ళిపోతున్నాము. పెద్ద షిప్ ఎక్కేద్దామా షిప్ లోపలికి? అదో షిప్ లోపలికి ఎక్కేస్తున్నాం. వెళ్దామా? లోపలికి ఎంటర్ అవ్వంగానే ఆ పార్టీ వైబ్ అనేది అయితే బాగా కనిపించింది. ఫుల్ జనాలు. సో మేమైతే ఫస్ట్ మాకు అలకేట్ చేసిన రూమ్స్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత బయటకు వచ్చి అన్నీ తిరుగుదామని అనుకున్నాము. ఇప్పుడు ఈ సందుల గుందుల్లో వెళ్ళేదే ఉండేది పని, మన రూమ్ నెంబర్ ఎత్తుక్కుంటూ. సో మా రూమ్ కి మొత్తానికి వచ్చేస్తున్నాం. ఓ ఇప్తా, రూమ్ లోపలికి వెళ్ళమ్మా. స్మాల్ ఇంకేం ఇస్తారు అనుకున్నారా?
మనం ఇచ్చే డబ్బులకి ఇది ఇవ్వడమే ఎక్కువరా. షిప్ అంతా ఇచ్చేస్తారు అనుకున్నావు టెరీష్. వావ్, సీ వ్యూ తోటి క్యాబిన్ లోపల మనం కొంచెం సేపు ఉన్నా కూడా ఆ ఫీలింగ్ అయితే చాలా బాగా అనిపించింది. సీ వ్యూ తోటి క్యాబిన్ అని. ఫ్రెష్ అప్ అవ్వగానే ఫస్ట్ అందరం కలిసి టాప్ డెక్కి వెళ్ళాలనుకున్నాము. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ అయిపోయేసరికి చలి పెట్టేసుద్ది కదా. అండ్ మోర్ ఓవర్ బోట్ కదిలే స్టార్టింగ్ టైంలో సిటీ అందాలన్నిటినీ కూడా చూడొచ్చు అని పైకి వెళ్ళిపోయాము. మీ కట్అవుట్కి నా కూతురు కనిపించట్లా నాకు ఈ లిఫ్ట్ అయితే బాగా నచ్చింది, ఎస్పెషల్లీ విత్ దిస్ వ్యూ. అవును, అంత చలిగా ఏం లేదు. మనం బోట్లో వెళ్ళిపోతున్నాం విహాన్. అయ్యయ్యో, ఎట్లా ఇప్పుడు? మన ఇల్లు ఎక్కడో పోయింది. బోట్లో వెళ్తున్నావు చిట్టు? అయ్యయ్యో, ఏదో ఒకట్లే. కాకి 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 చిట్టు ఇక్కడ చూడు ఒకసారి. ఎక్కడ వెళ్తున్నాం మనం? బోత్తలో. అక్కడ చూడు చిన్న చిన్న షిప్స్. అదేమన్నా గుళ్ళో గంట అనుకున్నావు, అట్లా కొడుతున్నావు. ఏమన్నా మొక్కున్నావురా 7 times గంట కొట్టి? ఏమి అలా డెక్ పైకి వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయిపోయిందో. ఇది రెస్టారెంట్ ఇక్కడ లెఫ్ట్ లో. ఏనా చెక్ చేస్తున్నావు? తినగలమా మనం లేదా అని. ఇదంతా షిప్ లోపల ఇట్లుంది, షిప్ బయట కాదు. ఏంటి వెళ్ళే పరిస్థితి ఉందా? ఎక్కడికి వెళ్తున్నావు? ప్లే ఏరియాకా? హరీష్ ఏం చేస్తున్నాడు? హరీష్ పిల్లల్ని అయితే ప్లే ఏరియాకి తీసుకొచ్చేసాము. సో మేము వెళ్ళే టైంకి ఇక్కడ మ్యూజికల్ చైర్స్ కండక్ట్ చేస్తూ నిన్నారు. సో యుక్త అండ్ నేను కూడా జాయిన్ అయిపోయాము. భలే ఉంది కదా బండి. హాయ్, బాగుందా బేబీ? దాది చాలా బాగుంది. డ్రైవ్ చేస్తున్నావు నువ్వు? వైకింగ్ అండ్ సిల్జా లైన్లో ఉన్నంత పెద్ద ప్లే ఏరియా అయితే కాదు, బట్ ఉన్న వాటిల్లో అయితే టాయ్స్ ఇలాంటివి బాగానే ఉన్నాయి. యాక్టివిటీస్ కూడా బాగానే చేయించారు. సిక్స్
బోట్లోకి ఎంటర్ అవ్వగానే మాకైతే ఒక ఐటినరీ ఇచ్చారు, ఏ టైంకి ఏ ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయని. సో మేము ఆ ఈవెంట్స్కి తగినట్టుగా మా ప్లానింగ్ చేసుకున్నాం అన్నమాట. అన్ని రెస్టారెంట్స్లో ఉన్న మెనూస్ అయితే ఒక్కసారి మేము చెక్ చేసేసుకొని ఎక్కడైనా తినగలమా లేకపోతే మిగిలిన ఫుడ్ని తినేయాలా అని ప్లాన్ చేసుకొని నెక్స్ట్ అయితే మా ఫ్రెండ్స్ రూమ్కి వెళ్తున్నాము, వాళ్ళ రూమ్ ఎలా ఉందో చూడడానికి. కమాన్ వెల్కమ్. కొంచెం స్పేషియస్గా ఉంది యాక్చువల్లీ. అండ్ తెలుస్తుంది కదా నువ్వు అన్నట్టు పెద్ద విండో. జనరల్ గా ఇందులో సైజ్ విండో కదా మాకిదే. ఇప్పుడు యాక్చువల్లీ మా రూమ్ కూడా ఇంతే ఉంటుంది. మేమైతే నైట్ డిన్నర్ మాత్రం బయట ఎక్కడ రెస్టారెంట్స్లో తినలేదు. సో తెచ్చుకున్నది అలాగే వాళ్ళు పడేయకుండా మిగిలిపెట్టుకున్న ఫుడ్ కానిచ్చేసుకొని ఇంకా బ్యాక్ స్టేజెస్కి పర్ఫార్మెన్సెస్ అవన్నీ చేస్తున్నారంటే ఈవెంట్స్ అన్నీ చూడడానికని వచ్చేసాము. యుక్తాకైతే అసలు ఆ లైట్స్ అన్నీ చూడంగానే ఫుల్ ఎగ్జైట్మెంట్ వచ్చేసి ఇంకా అస్సలు ఆపలేకపోయాము. Alla vackra människor. Här ska vi en hel kväll. Vi ska spela så mycket så hälften vår låt. Vi ska börja i alla fall med låt av en kille som heter Jason Mraz. Och vill ni komma på dansa så är ni varmt välkomna. Dansar ni snyggt så kommer jag swisha 11 spänn var. Så åker vi. Nu kommer inräkning på finska. Yxi, kaxi, kolme. Well, you done me and you felt that I found it. Tried to be sure with us. Oh, but look at my little scene like me. Walking down the mountain till you're free. If I got one second, we'll ride to build it down. They're gonna go when I'm gone. You can tell your friend or tell your brother, if he's gonna tell my life. You never really like me, now you're way. Tell me that you is what you made me do. Although my heart is falling too. ఇప్పుడు ఎవరెవరు డాన్స్ అయిపోతారు డీజేలో? అంకుల్ మీరు కూడానా? ఆంటీ మీకు జోడికి కావాలండి, నేను వస్తా, రండి డాన్స్ వేద్దాం. సో ఇంట్లో నుంచి తెచ్చిన ఫుడ్ని తినేసి సరిపెట్టుకొని డాన్స్ చేయడానికి వెళ్తున్నాం. అందరం కలిసి ఫ్యామిలీ డిస్కోకి అప్పర్ డెక్కి వచ్చేసామన్నమాట. ఈ పర్టికులర్ ఈవెంట్ అయితే మా అందరికీ బాగా నచ్చింది, అందరం బాగా ఎంజాయ్ చేసాము.
మొత్తానికి డెక్ బయటకు వచ్చి చెమటని తీర్చుకుంటున్నాం. అలసిపోయినారా వినోద్? ఇద్దరు కూడా వచ్చేసింది యుక్త పాపకి. గుడ్ నైట్ యుక్త. గుడ్ మార్నింగ్ టెరీషు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ యుక్త. లేచేసినావా? లేచేసినావా? గుడ్ మార్నింగ్ యుక్త. యుక్త జేజీకి దండం పెట్టుకోమ్మా. ఎట్లా దండం పెట్టుకునేది నువ్వు? ఓకే గుడ్. గుడ్ మార్నింగ్ టెరీష్. గుడ్ మార్నింగ్ నాన్న. టైం ఎంత నానా? ఇప్పుడు యాక్చువల్లీ స్వీడన్ లో 8 కానీ 9 అని చూపిస్తుంది క్లాక్ లో. ఫిన్లాండ్ దగ్గర ఉన్నామని. సో ఇప్పుడు 8 9 8 అయితే ఇంకా కొంచెం పడుకోవచ్చు. ఏం పడుకుంటారు? లేవండి లేటర్ ఇస్. గుడ్ మార్నింగ్. వాటర్ వ్యూతో మార్నింగ్ యుక్త అక్కడ చూడు లాలా. చూడు లాలా బాగుంది. యుక్త లాలా చూసినావా లాలా నువ్వు? లేచి చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయాక ఇంకా తెచ్చుకున్న బ్రెడ్ని కూడా తినేసి అందరం బయటకు వచ్చేసాము. క్రూజ్ లోపల స్పాని ఎక్స్పీరియన్స్ చేయడానికి అబ్బాయిలందరూ అయితే ఒక స్లాట్ని బుక్ చేసుకున్నారు. యాక్చువల్లీ ప్రైస్ అయితే చాలా తక్కువకే వచ్చింది. ఆల్మోస్ట్ 1.5 అవర్కి జస్ట్ 300 SEK పర్ పర్సన్. క్రూజ్ లోపలే యాక్చువల్లీ ఇలా సోనా ఉంది. అది కూడా వాటర్ వ్యూ తోటి. ఇంకా అదే కాకుండా కోల్డ్ బాత్ అని, ఇంకా అలాగే హాట్ బాత్ అనేసి, అవుట్డోర్ హాట్ బాత్ అని రకరకాలు ఉన్నాయి. స్టీమ్ బాత్. బబ్లీగా ఉంది. రిచ్ కిడ్స్ లాగా ఫీల్ అవుతున్నారా? ఎందుకని అంటే కట్టినే 300 కానీ మేము ఎక్స్పీరియన్స్ అవుతుండేది అసలు క్రూజ్ లో సీ వ్యూతో, హాట్ వాటర్ లో, బయట బబ్లీలో, జకూజీలో కూర్చోంటే. గుడ్. యాక్చువల్లీ బాయ్స్ అందరూ అయితే బాగా ఎంజాయ్ చేశారు. అండ్ వాళ్ళు చెప్పడం 300 క్రోన్స్కి వెరీ వెరీ వర్త్ ఇట్ అని. మేబీ నెక్స్ట్ టైం మేము కూడా ప్లాన్ చేసుకుంటాం. కానీ ఈ గ్యాప్లో వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నప్పుడు మేము ఖాళీగా ఉండకూడదు కదా, అందుకనే ట్యాక్స్ ఫ్రీ షాప్లోకి దూరేసాము. ఏమన్నా మంచిగా డిస్కౌంట్స్లో దొరుకుతాయని కానీ, బట్ అంతగా ఏమైతే కనిపించలేదు. జస్ట్ ఒక రౌండ్ వేసి బయటకు వచ్చేసాము. ఇంకా కిడ్స్ని ప్లే ఏరియాలో ఆడిపించుకుంటూ వాళ్ళ కోసం వెయిట్ చేసాము. చూస్తుండగానే క్రూజ్ దిగిపోయే టైం కూడా వచ్చేసింది. లాస్ట్ ఈవెంట్ ఏంట్రా అంటే గూడీస్ రెయిన్ అనమాట. ఇంకా అందరినీ పిల్లల్ని తీసుకొని పైకి వెళ్ళిపోయాం డెక్కి. ఖర్చు పెట్టే మొగుళ్ళు వస్తే సేవ్ చేసే బారిలా ఒక పూట మిగలు పెట్టేసి మీరు మళ్ళీ ఇంకా చెప్తానే ఉండండి. షాపింగ్ వెళ్ళాం, టచ్ చేసాం, మీ స్పా గుర్తొచ్చింది, ఇలా పడితే నాకు సంబంధం లేదు. Härligt att så många har hittat hit och vi ska ge er godis. ఏనా సదేస్తున్నావు? అయిపోయిందా ట్రిప్? ట్రిప్ అనుకోకుండా వచ్చేసినా కూడా సడన్ గా ట్రిప్ మాత్రం చాలా బాగా అనిపించింది. అట్లీస్ట్ పిల్లలు బాగా ఎంజాయ్ చేసినారు. అండ్ నువ్వు కూడా బాగానే ఎంజాయ్ చేసినావులే, మంచిగా స్పాలో కూర్చొని కదా చెప్తా. మేము ఎక్కడున్నా మీ మీదే మనసునింది నాన్న మొత్తం. అవునవును, అందుకనే మేము ఏం షాపింగ్ చేయకుండా మీకోసం వెయిట్ చేస్తూ గడిపేశాం. యాక్చువల్లీ నాకు టెరేష్ కూడా బాగా అనిపించింది. ఫోన్ లేకుండా ఫోన్లో అంటే మంచిగా ఈ గేమ్స్ తెచ్చుకున్న దాని వల్ల పిల్లలు చక్కగా ఎంగేజ్ అయిపోయారు కదా, ఫోన్స్ లేకుండా గేమ్స్ ఆడుకుంటూ. ఎగ్జాక్ట్లీ. సో
సో ఫోన్ అనేది అడగలేదు చూసేవాడు. ఇలాంటి గెటవేస్ అయితే మెయిన్లీ మన కోసం కంటే కూడా పిల్లలు ఉండే వాళ్ళైతే పిల్లల కోసం చెయ్యాలి. సో వాళ్ళకి ఆ ఫోన్లు టీవీలు 24 గంటలు వాటి నుంచి జస్ట్ అలా బయట పడతారు కొంచెమన్నా చెప్పాలంటే. వాళ్ళ ఎగ్జైట్మెంట్ అయితే అసలు తగ్గట్లేదు. ఇంకా ఏమంటే బాగా ఎంజాయ్ చేసినారా క్రూజ్? బాగా ఎంజాయ్ చేసినారు. మిమ్మల్ని పస్తు పెట్టేసినాం పాపం. అదే కదా, ఫుడ్ వచ్చిందంటే అసలు డోకానే లేదు. సో సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వ్లాగ్. లెట్స్ గో హోమ్. See you in next vlog. Bye bye. Bye.